హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. నేను రోజు ఇంట్లో చేసే 2 రకాల రసం రెసిపీస్ని అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక గిన్నె తీసుకొని అందులో 3 పండిన టమాటాలను వేసుకోవాలి. అలాగే కొద్ది వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి టమాటాలు అనేది ఉడికించుకోవాలి. టమాటాలు ఉడుకుతుండగా మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని నాననివ్వాలి. ఇప్పుడు టమాటాలు అయితే ఉడికిపోయాయండి. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకొని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో మనకి రసానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇప్పుడు ఈ రసాన్ని అనేది వడకట్టుకోవాలి. ఇందులో ఇలా వడకట్టుకోవడం వల్ల రసం అనేది మనకి చింతపండు గుజ్జు ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా వడకట్టుకున్నాక ఇప్పుడు ఈ రసానికి పోపు అయితే పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్ది కరివేపాకు, ఒక 7-8 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పోపుని అనేది రసంలో వేసుకొని రసాన్ని అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 పొంగులు వచ్చిందాక రసాన్ని మరిగించుకోవాలి. ఈ రసంలో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి. రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ రసాన్ని అనేది వేడివేడి అన్నంలో ఒకసారి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే మరొక రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉండే నిమ్మకాయ సైజు ఉండే చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని అందులో పండిన టమాటాని ఇలా నలుపుకొని వేసుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చింతపండు నానుతుండగా మనం రసం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ధనియాలు, కొద్ది మెంతులు వేసుకొని అలాగే ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు, కారానికి సరిపడా 4-3 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ రసం పౌడర్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా గుజ్జులాగా టమాటాను చింతపండుని మెత్తనే స్మాష్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. ఇలా గుజ్జులా చేసుకున్నాక ఇప్పుడు మీకు అందులోని టమాటా ముక్కలు ఉండాలనుకుంటే ఉంచుకోవచ్చండి, లేదంటే తీసేసుకోవచ్చు. నేనైతే అలానే ఉంచుతున్నాను. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్ది కరివేపాకు, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని వేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జును వేసుకొని అలాగే రసానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2-3 పొంగులు వచ్చిందాక మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రసానికి ఎక్కువ మరిగే పని లేదండి, ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. రసం అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రసం అనేది ఒకసారి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే రసం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.